హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ యూనిట్ వచ్చి యూనిట్ 4 లో టెంపరేచర్ ఫిజిక్స్. లో టెంపరేచర్ ఫిజిక్స్లో మీకు ఓన్లీ టెంపరేచర్ కోసం, ప్రెజర్ కోసం చూస్తాం. అంటే దీంట్లో మనకి ఎక్కువ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. పీవీ ఈక్వల్ టు ఆర్టీ ఐడియా ఉంది కదా. పీవీ ఈక్వల్ టు ఆర్టీ వేర్ పీ ఈజ్ ద ప్రెజర్ అండ్ వి ఈజ్ ద వాల్యూ అండ్ ఆర్ ఈజ్ ద రెబల్ కాన్స్టెంట్ అండ్ టీ ఈజ్ ద టెంపరేచర్. తెలుసు కదా మీకు. సో దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక పిస్టన్ తీసుకున్నాం అనుకోండి. ఇవి ఒక పిస్టన్ తీసుకుంటే కనుక ఒక P1 piston here and here is also P1 piston. This is P1, this is the P2. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రెజర్ డిఫరెన్స్ అనేది P1 అవుతుంది. అండ్ అలాగే ఇటు సైడ్ నుంచి తీసుకుంటే దిస్ ఇస్ ద ప్రెజర్ డిఫరెన్స్ P2. అండ్ అలాగే వాల్యూమ్ తీసుకుంటే V1 వాల్యూమ్ అండ్ V2 వాల్యూమ్, V1 V2. ఓకేనా. సో ప్రెజర్ డిఫరెన్స్ ఏమవుతుంది P1 నుంచి P2కి అండ్ అలాగే వాల్యూమ్ డిఫరెన్స్ V1 నుంచి V2కి. అలాగే టెంపరేచర్ డిఫరెన్స్ ఇస్ ఆల్సో చేంజెస్ ఫ్రమ్ T1 to T2. మనకి దీంట్లో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ వస్తుంది. దీంట్లో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఫస్ట్ వన్, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ దీంట్లో ఏంటంటే మనం ఏమన్నా ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఎట్ హై ప్రెజర్ కానీ లో ప్రెజర్ కానీ, అంటే ప్రెజర్ డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఒకసారి చూడండి మీకు. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ when a gas at constant high temperature, high pressure is passes through the porous plug. అంటే ఏం చేస్తాం, మనం ఒక పోరస్ ప్లగ్ గుండా మనం ప్రెజర్ అనేది పాస్ చేసాం. హై ప్రెజర్ ఎట్ కాన్స్టెంట్ లో ప్రెజర్, ఎక్కడంటే ఎట్ కాన్స్టెంట్ లో ప్రెజర్ దేర్ ఈ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఏమవుతుంది, టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, T1 to T2. దేర్ ఈ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎట్ ఆర్డినరీ టెంపరేచర్ తీసుకుంటే కనుక ఆల్ గ్యాసెస్ యాక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం. అంటే హైడ్రోజన్ అండ్ హీలియం తప్ప, హైడ్రోజన్ అండ్ హీలియం ఈ రెండు గ్యాసెస్ తప్ప, యాక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం ఈ రెండు గ్యాసెస్ తప్ప యాక్సెప్ట్ ఇట్ ఫాల్ ఇన్ టెంపరేచర్. అంటే ఏమవుతుంది, టెంపరేచర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అయిందో దాన్ని కూలింగ్ ఎఫెక్ట్ అంటాం. ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అయిందో దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా. సో దట్ ఈస్ ద కూలింగ్ ఎఫెక్ట్. The temperature difference is directly proportional to the pressure difference between the both sides of the porous plug. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎలా తీసుకుంటూ ఉంటాం, ప్రెజర్ డిఫరెన్స్ ఆన్ బోత్ సైడ్స్, ఇట్ సైడ్ అండ్ అట్ సైడ్, బోత్ సైడ్స్ ఆఫ్ ది పోరస్ ప్లగ్. అంటే దీంట్లో చూసుకోండి, ఎక్స్టర్నల్ చూసుకుంటే కనుక అంటే మనకి ఏమవుతుందంటే P1 P2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ డిఫరెన్స్. అంటే ఏమవుతుంది, T1 మైనస్ T2. అది వాళ్ళు చెప్పిందని మీనింగ్. ఓకే. నెక్స్ట్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ది గ్యాస్ పిస్టన్. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమవుతుందని చెప్పాను, ఇటు సైడ్ అయితే P1 V1, దిస్ ఈజ్ ద P1 V1. ఇటు సైడ్ ఏమవుతుంది P1 V1 అండ్ అలాగే ఇటు సైడ్ ఏమవుతుంది P2 V2, అటు సైడ్ ఏమవుతుంది P2 V2. సో అది చూడండి, ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ది గ్యాస్ పిస్టన్ ఈజ్ P2 V2, ఇటు సైడ్ అయితే P1 V1. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ ఓవరాల్ గా రెండింటి నుంచి చూసుకుంటే మనకి P2 V2 మైనస్ P1 V1. ఓకేనా. P2 V2 మైనస్ P1 V1 అవుతుంది దాని నుంచి. నెక్స్ట్ కన్సిడర్ ఏ థర్మల్లీ ఇన్సులేటింగ్ సిలిండర్ విచ్ డివైడెడ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ అయ్యింది. అవి ఏంటో చూడండి. పోరస్ ప్లగ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇది పిస్టన్. అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్, ఇంటర్నల్ వర్క్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ రెండు కింద మనకి డివైడ్ అయింది అనమాట. దీంట్లో ఎక్స్టర్నల్ వర్క్ డన్ మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ వర్క్ డన్ అంటే అటు సైడ్ జరిగింది మనకి P2 V2. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు P2 V2. అండ్ అలాగే ఇంటర్నల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటర్నల్ వర్క్ డన్ ఏంటనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ఇంటర్నల్ వర్క్ డన్ P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ A/V² అవుతుంది. P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, A/V², వేర్ హియర్ E ఈజ్ ద వాల్యూమ్, V ఈజ్ ద వాల్యూమ్. ఇంటర్నల్ వర్క్ డన్ ఏమవుతుంది ఇక్కడ మనకి ప్రెజర్ P ఈక్వల్ టు A/V² అవుతుంది. ఓకేనా. సో దాని నుంచి మనకి ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇది క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దీన్ని ఇంటిగ్రల్ PdV. కానీ ఇక్కడ P అంటే మనకు తెలిసి ఏంటి, A/V². ఇది ఇంటర్నల్ వర్క్ డన్ ప్రెజరే కదా. సో ఏముంది, P ప్లేస్ లో ఏం రాసుకుంటాం మనం, A/V² dV. కదా.
ఏ బై వి స్క్వేర్ డివి. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఓన్లీ బి దృష్ట్యా మాత్రమే దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి ఏ కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం. ఏ ఇంటూ ఇంటిగ్రల్ 1/v స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, v⁻−2 dv కింద రాసుకోవచ్చు కదా. ఇక్కడ p ప్లేస్లో ఏ బై వి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, p ప్లేస్లో ఏ బై వి స్క్వేర్ డివి అయింది. ఓన్లీ డివిని మాత్రమే మనం డెరివేటివ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం. ఇంటిగ్రల్ 1/v స్క్వేర్ డివి ఉంది. 1/v స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, v⁻−2 కింద రాసుకోవచ్చు కదా, v⁻−2 డివి. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ x⁻n dn ఫామ్లో ఉంది అంతే కదా. దానికి ఏంటి ఫార్ములా మనకి, x⁻n+1/n+1 అదే కదా ఫార్ములా. సో దాని ప్రకారం ఇది రాసుకుంటే ఏమవుతున్నప్పుడు మనకి a v⁻−2 +1/−2 +1. లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే v1 to v2 v1 to v2 v1 to v2. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యారీ అవుతున్నాయి, v1 to v2 v1 to v2. సో ఇక్కడ కూడా ఏమవుతాయి, v1 నుంచి v2కి లిమిట్స్ అనేవి అక్కడ అప్లై చేస్తాం అంటే v ప్లస్. నెక్స్ట్ ఏమవుతున్నప్పుడు a ఇక్కడ ఏమవుతుంది, v⁻−2 +1 అంటే v⁻−1/−2 +1 అంటే -1 కదా, -1 v⁻1 v1 v2. ఓకేనా. అంటే ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, ఇప్పుడు మనం v2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అండ్ అలాగే v1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇంటర్నల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ప్లస్ ఇంటర్నల్ వర్క్ డన్ చేస్తాం అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, అర్థమైంది కదా మీకు, ఇది ఎక్స్టర్నల్ వర్క్ డన్ అండ్ ఇంటర్నల్ వర్క్ డన్. మనకు ఒకసారి చూడండి సార్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమవుతుందంటే p2v2 మైనస్ ఏమన్నా ఇక్కడ p1v1 కదా, ఇది వేరే చూడండి p1v1. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమవుతుంది, p2v2 మైనస్ p1v1. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇంటర్నల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంటర్నల్ వర్క్ డన్ ఇంతవరకు వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది అప్లై చేసుకుంటే ఏమైంది మనకు, ఇప్పుడు v2 ఒకసారి అప్లై చేసుకుంటాం. a ఇంటూ v2. దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు మనం, v⁻−1 కదా, ఈ -5కి వెళ్ళింది అనుకోండి -1/v కింద రాసుకోవచ్చు కదా. v⁻−1ని 1/v కింద రాసుకుంటాం. v⁻−1ని 1/v కింద రాసుకుందాం. అలాగే ఇక్కడ కింద మైనస్ ఉంది కదా, పైకి తీసుకెళ్ళాం అనుకోండి మైనస్ ఇలా పెట్టేసుకున్నాం మనం. ఈ -1లో ఉన్న మైనస్ అదవుతుందా, ఈ -1లో ఉన్న మైనస్ v⁻−1 ఎలా రాసుకుంటాం, 1/v కింద రాసుకుంటాం కదా. సో 1/v లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ v1 to v2. అంటే v2 ఒకసారి రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, v2 ఒకసారి రాస్తాం, v1 ఒకసారి రాస్తాం. v2 రాసినప్పుడు ఏమవుతుంది, a (-1/v2) మైనస్ అప్లై చేయాలి కదా ఇక్కడ. అంటే ఇది రాసి మళ్ళీ సెకండ్ రాసినప్పుడు మైనస్ రాస్తాం. అంటే మైనస్ ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో +1/v1 +1/v1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/v1 మైనస్ 1/v2 కింద రాసుకోవచ్చు కదా. ప్లస్ ముందు రాసుకుని మైనస్ తర్వాత రాసుకున్నాం. a ఇంటూ 1/v1 మైనస్ 1/v2, a ఇంటూ 1/v1 మైనస్ 1/v2. ఇప్పుడు చూడండి అక్కడ మనకి, ఇక్కడ మనకి టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఏమని చెప్పాం మనం ఇందాక, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ప్లస్ ఇంటర్నల్ వర్క్ డన్ అన్నాం కదా. సో దేర్ఫోర్ టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మనకి ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమొచ్చింది మనకి, p2v2 మైనస్ p1v1 ఇది వచ్చింది. ఇంటర్నల్ వర్క్ డన్ ఏమొచ్చింది ఇది కదా. సో ప్లస్ a ఇంటూ 1/v1 మైనస్ 1/v2. ఇది మనకు టోటల్ వర్క్ డన్ ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, టోటల్ వర్క్ డన్. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు ది వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్. వాన్ డర్ వాల్ ఈక్వేషన్ మనకు తెలుసు ఆల్రెడీ. వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఏంటి మనకి, వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ a బై v స్క్వేర్ ఇంటూ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు RT కదా. సో అది రాద్దాం. ఫ్రమ్ వాన్ డర్ వాల్ ఈక్వేషన్స్ నుంచి p ప్లస్ a బై v స్క్వేర్ ఇంటూ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు RT అంతే కదా. p ప్లస్ a బై v స్క్వేర్ ఇంటూ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఏంటి, RT కదా. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం p పెట్టి v మైనస్ bని మల్టిప్లై చేద్దాం. p పెట్టి v మైనస్ bని మల్టిప్లై చేస్తే p ఇంటూ v pv మైనస్ p ఇంటూ b pb కదా. సేమ్ అలాగే a బై v స్క్వేర్ పెట్టి v మైనస్ bని మల్టిప్లై చేద్దాం. a బై v స్క్వేర్ ఇంటూ v, a బై v స్క్వేర్ ఇంటూ v, v స్క్వేర్ క్యాన్సిల్ అయితే a బై v ఉంటుంది.
నెక్స్ట్ అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ బి, ఏబి బై వి స్క్వేర్ అవుతుంది. సో అదే రాదు. పి ఇంటూ బి పివి మైనస్ మైనస్ పి ఇంటూ బి పిబి, పి ఇంటూ బి పిబి ప్లస్ ఏవి బై వి స్క్వేర్, ఏవి బై వి స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ బి ఏబి బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కదా. సో ఇందులో ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయంటే ఈ బి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏముంది అప్పుడు ఇంకా పివి మైనస్ పిబి ప్లస్ ఏ బై బి మైనస్ ఏబి బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఇక్కడ ఏం చేస్తామంటే ఏబి బై వి స్క్వేర్ టర్మ్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం? ఏబి బై వి స్క్వేర్ టర్మ్ని నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది మనకి పిబి మైనస్ పిబి ప్లస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆర్టీ. హియర్ ఏ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెగ్లెక్టెడ్. ఈ టర్మ్ ఏం చేసాం మనం? నెగ్లెక్ట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి ఓన్లీ పీవీ ఈక్వల్ టు తీసుకుందాం. సో ఇది మైనస్ పీబీ, ఆ పక్క వెళ్తే ప్లస్ బీబీ అవుతుంది. అండ్ అలాగే ఇది ప్లస్ ఏ బై బి, ఆ పక్క వెళ్తే మైనస్ ఏ బై బి అవుతుంది కదా. సో అది చేద్దాం. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ మైనస్ పీబీ నా పక్కకు తీసుకెళ్ళాను ప్లస్ పీబీ, ఈ ప్లస్ ఏ బై బి నా పక్కకు తీసుకెళ్తే మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇక్కడ ఏముంది ఆల్రెడీ ఆర్టీ కదా, ఇవన్నీ పక్కకు తీసుకెళ్ళాను కూడా ప్లస్ ఆర్టీ. ఓకేనా? ఓకే, ఇక్కడ మనకి పీవీ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా. సో దీని నుంచి మనం P1 V1 అని తీసుకున్నాం అనుకోండి. P1 V1 ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుంటే మనకి P1 అంటే ఏమవుతుంది? P1V అంటే P1 ప్లస్లో P1 V1 ప్లస్లో V1 వస్తుంది. అంటే ఏమవుతుంది మనకు అప్పుడు? P1 V1 ఈజ్ ఈక్వల్ టు P1B మైనస్ ఏ బై V1 ప్లస్ ఆర్టీ. అంతే కదా, ఆర్టీ. ఓకేనా? ఆర్టీ1 ఆర్టీ. నెక్స్ట్ దీంట్లో మనకి నెక్స్ట్ P2 V2 తీసుకున్నాం అనుకోండి. P2 V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P2B మైనస్ ఏ బై V2 ప్లస్ ఆర్టీ. ఓకేనా? అంటే ఇక్కడ మనం P1 V1 ఈజ్ ఈక్వల్ టు P1B మైనస్ అంటే ఏబి ఆర్టీలు అనేవి కాన్స్టెంట్స్. సో P1 V1 PV ప్లస్లో 1లో 2లు పెట్టుకుంటాం. అంటే P1B మైనస్ ఏ బై V1 ప్లస్ ఆర్టీ. అలాగే P2 V2 ఏమవుతుంది? P2B మైనస్ ఏ బై V2 ప్లస్ ఆర్టీ. ఓకేనా? సో ఇది P1 P2 P2 P1. సో ఇవి ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం టోటల్ వర్క్ డన్ లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టోటల్ వర్క్ డన్ ఏంటి మనకు? ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు P2 V2 మైనస్ P1 V1 ప్లస్ A ఇంటూ 1 బై V1 స్క్వేర్ మైనస్ 1 బై V2 స్క్వేర్ ఇందాక రాసాం కదా. సో ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. P2 V2 అంటే ఎంత? ఈ ఈక్వేషన్ రాస్తాం. P2 V2 ప్లస్ లో ఇది మనకు ఆల్రెడీ ఈక్వేషన్ చూసుకోవచ్చు. P2 V2 మైనస్ P1 V1 ప్లస్ 1 బై A ఇంటూ 1 బై V1 మైనస్ 1 బై V2. ఇది ఈక్వేషన్ మనకి 1 బై V1 మైనస్ 1 బై V2. సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక మనకి P2 V2 ప్లస్ లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. P2 V2 ప్లస్ లో ఈ ఈక్వేషన్, P1 V1 ప్లస్ లో ఈ పై ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఏమవుతుంది అప్పుడు? P2B మైనస్ ఏ బై V2 ప్లస్ ఆర్టీ. దిస్ ఈజ్ ద P2. P1 మైనస్ ఉంది కదా. సో ఇక్కడ ప్లస్ ఉన్న చోట మైనస్ వస్తుంది, మైనస్ ఉన్న చోట ప్లస్ వస్తుంది. సో P1 అంటే ఏం రాయాలి? P1B మైనస్ ఉంది కదా, మైనస్ P1B మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బై V1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆర్టీ. ఓకేనా? ఇది P1 V1 కి ఇది కాబట్టి ఈ టర్మ్ ని మనం ఇక్కడ రాసుకుంటే కనుక మైనస్ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇంకేముంది ఇక్కడ? ఈ టర్మ్ ఉంది కదా, ప్లస్ ఏ ఇంటూ 1 బై V1 మైనస్ 1 బై V2. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఆర్టీ, ఇది మైనస్ ఆర్టీ, ప్లస్ ఆర్టీ మైనస్ ఆర్టీ క్యాన్సిల్. ఇంకేముంది ఇక్కడ? P2B, ఇక్కడ P1B. ఓకేనా? ఈ రెండింటిలోంచి మనం B కామన్ తీసుకోవచ్చు. B కామన్ తీసుకుంటే ఏమవుతుంది? B ఇంటూ P2 మైనస్ P1. ఓకే. అండ్ అలాగే మనకి ఇది చూడండి, ఇది ఏ బై V1, ఇది ఏ బై V1, ఇది మైనస్ ఏ బై V2. సో ఈ రెండింటిలోంచి కూడా ఏ కామన్ తీసామనుకోండి, ఇది మైనస్, ఇది ప్లస్. మైనస్ ఏ బై V2 ప్లస్ ఏ బై V1. ఈ రెండింటిలోంచి ఏ కామన్ తీద్దాం. ప్లస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 1 బై V1, ఇక్కడ మైనస్ 1 బై V2.
సరిపోయింది కదా. ఈ రెండింటిలోని ఏ కామన్ తీసాను, దీంట్లో ఏముంది 1/v1 ఉంది, మైనస్ ఇందులో ఏముంది 1/v2 అండ్ అలాగే ప్లస్ a ఇంటూ 1/v1 మైనస్ 1/v2. ఓకే, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, ఈ రెండు ఈక్వల్ a ఇంటూ 1/v1 మైనస్ 1/v2 అండ్ అలాగే ఇది కూడా a ఇంటూ 1/v1 మైనస్ 1/v2. సో 2a 1/v1 మైనస్ 1/v2 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది b ఇంటూ p2 మైనస్ p1 ప్లస్ 2a ఇంటూ 1/v1 మైనస్ 1/v2. 2a ఇంటూ 1/v1 మైనస్ 1/v2 అర్థమైంది కదా ఇక్కడ మీకు. సో ఇక్కడ ఏంటంటే ఇంతవరకు మనకి w వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఐడియా ఉంది కదా. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి పీవీ ఈక్వల్ టు ఏంటి, ఆర్టీ. పీవీ ఈక్వల్ టు ఏంటి, ఆర్టీ. దాని నుంచి వి కావాలంటే ఏమవుతుంది, ఆర్టీ బై పీ కదా. వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై పీ. అదే దీని నుంచి 1/v కావాలనుకోండి, 1/v కావాలంటే ఏమవుతుంది, రివర్స్ పీ బై ఆర్టీ కదా. 1/v ఈజ్ ఈక్వల్ టు పీ బై ఆర్టీ. అదే ప్లేస్లో మనం ఎందాక రాసుకున్నాం కదా, p1 v1 రాసుకున్నట్టు ఇక్కడ 1/v1 1/v2 కింద రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది 1/v1 ఈజ్ ఈక్వల్ టు p1 బై ఆర్టీ అండ్ అలాగే 1/v2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది p2 బై ఆర్టీ. ఓకేనా. 1/v1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది p1 బై ఆర్టీ, 1/v2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది p2 బై ఆర్టీ. ఓకేనా. సో ఈ వాల్యూస్ మనం ఇంట్లో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, డబల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది b ఇంటూ p2 మైనస్ p1 ప్లస్ 2a ఇంటూ 1/v1 ప్లస్లో రాసుకోవచ్చు p1 బై ఆర్టీ మైనస్ 1/v2 ప్లస్లో రాసుకోవచ్చు p2 బై ఆర్టీ. ఓకేనా. సో దీంట్లో చూడండి, ఇప్పుడు b ఇంటూ p2 మైనస్ p1, దీంట్లో ఏం చేస్తానంటే 2a బై ఆర్టీ, 2a బై ఆర్టీ కామన్ తీయచ్చు కదా, రెండింటిలోనే ఆర్టీ కామన్ ఉంటుంది కదా. 2a బై ఆర్టీ, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టాను నేను, అదవుతుందా. సో అంటే మైనస్ కూడా కామన్ తీస్తున్నాను, మైనస్ కామన్ తీసినప్పుడు ఏమవుతుంది p2 ముందు వస్తుంది, అంటే ఏమవుతుంది p2. ఇప్పుడు చూడండి 2a p2 బై ఆర్టీ, 2a p2 బై ఆర్టీ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ p1, లేదంటే ఇది కూడా మైనస్ రాసుకోవాలి, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సరిపోయింది కదా. ఎందుకు ఇలా రాశానంటే దీంట్లోని p2 మైనస్ p1 ఉంది, దీంట్లోని p2 మైనస్ p1 ఉంది. సో ఈ రెండింటిలోని p2 మైనస్ p1 కామన్ తీయచ్చు కదా. కామన్ తీస్తే ఏమవుతుంది p2 మైనస్ p1 ఇంటూ ఇదేమవుతుంది b మైనస్ 2a బై ఆర్టీ, ఏమవుతుంది b మైనస్ 2a బై ఆర్టీ. ఓకేనా. చూడండి నెక్స్ట్ అక్కడ చూడండి, అలా కాకుండా మనం ఇది p1 మైనస్ p2లో రాసుకోవాలనుకోండి, ఇది రివర్స్ అవుతుంది. ఓకేనా. మీకు ఇలా వచ్చినా ఓకే. నెక్స్ట్ ఇది కావాలంటే మైనస్లో రాసుకోవాలంటే p1 మైనస్ p2, ఇది కూడా రివర్స్ అయితే ఏమవుతుంది 2a బై ఆర్టీ మైనస్ b, అంటే రెండింటిలోనే మైనస్ కామన్ తీసుకుంటాం మనం. ఓకేనా. చూడండి అక్కడ మీకు లెట్ dt ఈజ్ ద ఫైనల్లీ టెంపరేచర్, cp ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ప్రెషర్. అలా తీసుకుంటే కనుక మనకి మీకు ఇక్కడతో లాస్ట్ ఇది ఈక్వేషన్. ఓకేనా. చూసుకోండి, టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ మనం జౌల్స్ ఇన్ థామ్సన్ ఎఫెక్ట్లో తీసుకుంటే కనుక cp dTj ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆల్ ఈక్వేషన్. అంటే cp dTj అంటే మనకు టెంపరేచర్, ఓన్లీ టెంపరేచర్ కావాలంటే కనుక మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ dt అనేది పాజిటివ్ అయితే కనుక ఎలా ఉంటుంది, dt అనేది నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది, dt ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎలా ఉంటుందో 3 కేసెస్లోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ టోటల్ ఓవరాల్గా ఏమవుతుంది మనకి 2a బై దిస్ ఈజ్ ద 2a బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు b. మనం ఇంతకు ముందు చేసాం RTI ti కావాలంటే ఏం చేసాం మనం, ti ఈజ్ ఈక్వల్ టు 2a బై 2b RB. ఏమవుతుంది ti ఇక్కడ తీసుకెళ్ళి bని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది ti ఈజ్ ఈక్వల్ టు 2a బై RB అవుతుంది అనమాట. ఇది మీకు లాస్ట్ ఓవరాల్గా. ఓకేనా. అర్థమైంది కదా అందరికీ. చూసుకోండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ 4. నెక్స్ట్ అడియాబాటిక్ డిమాగ్నిఫికేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా నాకు క్వశ్చన్ అసైన్మెంట్ రాసి కంపల్సరీ నా గ్రూప్లో సబ్మిట్ చేయాలి. అదోందా రాసిన వాళ్ళకి మాత్రమే ప్రాక్టికల్ మార్క్స్ అండ్ మిడ్ మార్క్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.